ఓం విఘ్నేశ్వరాయ నమః. సంపూర్ణ రామాయణము యుద్ధకాండ 5వ అధ్యాయము. ఇటు పక్కన రాముడు అలసిపోయిన వాడై ఈ రావణుడిని అసలు ఎలా సంహరించటము అని ఆలోచిస్తుండగా ఆ సమయంలో దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, ఋషులు మొదలైన వారందరూ ఆకాశంలో నిలబడ్డారు. అందరితో పాటుగా వారిలోకి గబగబా అగస్త్య మహర్షి వచ్చి, రామా రామా, ఇప్పుడు నేను నీకు ఆదిత్య హృదయం ఉపదేశం చేస్తున్నాను. దీనిని నువ్వు స్వీకరించు. ఇది కానీ నువ్వు పొందావా, ఇక నీకు ఏ విధమైన అలసట ఉండదు. ఈ సర్వమంగళమైన ఆదిత్య హృదయాన్ని నీకు భయం కలిగినప్పుడు కానీ, అరణ్యంలో ఉన్నప్పుడు కానీ చదువుకో, నీకు రక్ష చేస్తుంది అని చెప్పి ఆదిత్య హృదయాన్ని ఉపదేశించాడు. ఆదిత్య హృదయములో 1 నుంచి 2 శ్లోకాలు అగస్త్యుడు శ్రీరాముడి దగ్గరకు రావటము, 3 నుండి 5 శ్లోకాలు ఆదిత్య హృదయ పారాయణ విశిష్టత చెప్పబడింది. 6 నుండి 15 శ్లోకాలు సూర్యుడంటే బయటికి వ్యక్తమవుతున్న లోపలి ఆత్మస్వరూపమని, బాహ్య స్వరూపమంతా స్వరూపము ఒకటే అని చెప్పటము. 16 నుండి 20 శ్లోకాలు మంత్రజపము, 21 నుంచి 24 శ్లోకాలు సూర్యుడి గురించి శ్లోక మంత్రాలు, 25 నుంచి 30 శ్లోకాలు పారాయణ వలన కలిగే ఫలము, పారాయణ చేయవలసిన విధానము, సూర్యభగవానుడు శ్రీరాముడి విజయాన్ని పొందేటట్లు ఆశీర్వదించటము. అప్పుడు అగస్త్యుడు అన్నాడు, ఈ ఆదిత్య హృదయాన్ని చదువు, నువ్వు నీ సర్వశత్రువులను జయిస్తావు, నీ శత్రువులను దుర్మాడేస్తావు, నీ కోరికలన్నీ సిద్ధిస్తాయి, రావణుడు నీ చేతిలో నిహతుడవుతాడు అన్నాడు. రాముడు ఆ ఆదిత్య హృదయాన్ని 3 సార్లు చదివాక అగస్త్యుడు వెళ్ళిపోయాడు. ఆ తరువాత రావణుడు నల్లటి గుర్రాలు కట్టి ఉన్న తన రథం మీద యుద్ధభూమికి తీవ్రమైన వేగంతో వచ్చాడు. అప్పుడు రాముడు, మాతలి, ప్రతిద్వంది వస్తున్నాడు, చాలా జాగ్రత్తగా ఉండు, ఎంత మాత్రం పొరబడకు, రథాన్ని కుడిచేతి వైపుకు తీసుకెళ్ళు, నేను నీకు చెప్పానని మరోలా అనుకోకు, నువ్వు ఇంద్రుడికి సారథ్యం చేస్తున్నవాడివి, నీకన్నీ తెలుసు, కానీ నీ మనసునందు ధైర్యం ఉండటం కోసము ఈ మాట చెప్పాను, వేరొకలా భావించకు అన్నాడు. ఆ యుద్ధభూమిలో ఒకరికి ఎదురుగా ఒకరు రథాలను నిలబెట్టారు. ఆకాశంలో దేవతలు, యక్షులు, గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు, ఋషులు, మహర్షులు అందరూ నిలబడి రాముడు ఈ యుద్ధంలో గెలవాలి, రావణ సంహారం చెయ్యాలి అని స్వస్తివాచకం చేస్తున్నారు. రావణుడు యుద్ధభూమిలోకి వచ్చి నిలబడుతున్న సమయంలో ఆకాశం నుంచి రక్తవర్షం కురిసింది. అదే సమయంలో మండలాకారంలో గాలులు తిరిగాయి. ఆకాశంలో గద్దలు తిరుగుతూ వచ్చి ఆయన ధ్వజం మీద వాలాయి. నిష్కారణంగా అక్కడున్న భూమి కదిలింది. ఆకాశంలో మేఘాలు లేకుండానే రాక్షస సైన్యం వైపు పిడుగులు పడ్డాయి. ఆకాశంలో మేఘాలు లేకుండానే రాక్షస సైన్యం వైపు పిడుగులు వచ్చాయి. ఆకాశం నుండి ఒక తోకచుక్క రావణుడి రథం మీద పడింది. రాక్షసులు తమ ఆయుధాలను ప్రయోగిద్దామని చేతులు పైకెత్తుతుంటే ఎవరో వచ్చి పట్టుకున్నట్లు చేతులు ఆగిపోయాయి. లంకాపట్టణమంతా కాలిపోతున్నట్లు ఎర్రటి కాంతిని పొందింది. ఇళ్లలో ఉన్న గోరువంకల మీద రాబందులు వచ్చి దాడి చేశాయి. సూర్యమండలం నుంచి ఎర్రటి, తెల్లటి, పసుపు, ఆకుపచ్చ రంగులతో కూడిన కిరణాలు రావణుడి మీద పడ్డాయి. నిష్కారణంగా గుర్రాలు ఏడ్చాయి. నక్కలు పెద్ద పెద్ద కూతలు కూశాయి. క్రూరమైన మృగాలు రావణుడి ముఖాన్ని చూస్తూ పెద్దగా అరిచాయి. రామరావణ యుద్ధం ప్రారంభం అవ్వగానే అప్పటిదాకా కొట్టుకుంటున్న వానరులు, రాక్షసులు ఒకరి పక్కన ఒకరు నిలబడి అలా చూస్తుండిపోయారు. రావణుడు ప్రయోగించిన బాణాలకు ఆకాశమంతా చీకటైపోయి ఆకాశంలో గుద్దుకుంటున్న బాణాల మెరుపులే కనపడుతున్నాయి. అప్పుడు రావణుడు కొన్ని బాణాలను రాముడి రథం యొక్క ధ్వజం మీదకి ప్రయోగించాడు. ఆ రథం యొక్క శక్తి చేత రావణుడు వేసిన బాణాలు నిర్వీర్యమైపోయాయి. తరువాత రాముడు వేసిన బాణాలకు రావణుడి ధ్వజం విరిగిపోయి నేల మీద పడిపోయింది. ఆ తరువాత రావణుడు బాణాలతో రాముడి రథాన్ని లాగుతున్న గుర్రాలను కొట్టాడు. కానీ ఆ గుర్రాలు రావణుడి బాణాలు తగిలినా కనీసము కదలను కూడా కదలలేదు. రావణుడు వేస్తున్న మాయతో కూడిన బాణాల నుంచి కొన్ని వేల రోకళ్ళు, పర్వతాలు, వృక్షాలు, చిత్ర విచిత్రమైనవన్నీ పుట్టి రాముడి రథం మీద పడుతున్నా రావణుడి అన్ని బాణాలకు సమాధానంగా రాముడు బాణప్రయోగం చేసి రావణుడి సారథి గుర్రాలను, ధ్వజాన్ని కొట్టాడు.